శ్రీ సత్యసాయి జిల్లా సోమాందపల్లిలో మంత్రి ఉషశ్రీతో జరిగే సమావేశానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ హాజరు కావాలని యానిమేటర్ పార్వతి హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో కాస్త వైరల్ అయింది. 4 రోజుల నుంచి మంత్రి ఉషశ్రీ ఆశా వర్కర్లు, వాలంటీర్లు డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇప్పటికే పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాల్లో ఆమె పర్యటించారు. అయితే సోమాందేపల్లి మండలంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మండల యానిమేటర్ పార్వతి డ్వాక్రా మహిళలకు ఆడియో రూపంలో హెచ్చరిక జారీ చేసింది. మంత్రి ఉషశ్రీతో జరిగే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలని యానిమేటర్ పార్వతి ఆదేశించారు. మీటింగ్ కు వచ్చిన వారికి మాత్రమే ఆసరా డబ్బులు డ్రా చేసి ఇవ్వడం జరుగుతుందని, రాని వారికి పెండింగ్ లో పెట్టడం జరుగుతుందంటూ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను పార్వతి. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి మెంబర్ కూడా ఖచ్చితంగా ఇవాళ రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు హై స్కూల్ గ్రౌండ్లోకి అందరూ భోజనం చేసుకుని తొందరగా వచ్చి చైర్లో కూర్చోండి. ప్రతి ఒక్క మెంబర్ కూడా హాజరు కావాలి. అలా హాజరైన మెంబర్కే వెంటనే డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సారోలు పెండింగ్ పెట్టడం జరుగుతుంది. సంఘానికి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లో మీరు ఖచ్చితంగా సంతకం చేయాలి. దయచేసి నన్ను అర్థం చేసుకుని అందరూ రండిక్క. ప్లీజ్ అందరూ మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అక్కడ ఉంటే చైర్లో కూర్చోవచ్చు. లేదంటే నిలబడితే కష్టమవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన యానిమేటర్ పార్వతి వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఆడియోను డిలీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీ యానిమేటర్ పార్వతిని మందలించినట్లు సమాచారం. అయితే అధికారులు, వైసీపీ నేతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం ఆడియో విన్నాం, అంటే మీటింగ్ కి రాకపోతే ఆసరా డబ్బులు రావంటూ బెదిరించడం విన్నాం. అంటే పార్టీ పనులకి వాలంటీర్లను వాడుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకని ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది? సురేష్, అధికార పార్టీ నేతలు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కాకపోతే ప్రజలకు ఏ తరహాలో బెదిరింపులు ఉంటాయనే దానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి ఉషశ్రీ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే మంత్రి ఉషశ్రీ మంత్రి హోదాలో నిర్వహిస్తున్న సమావేశాలకు నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు చేపడుతుంది, ప్రజల నుంచి కానీ ఇటు మహిళల నుంచి కానీ స్పందన రావడం లేదు. ఎక్కడికెక్కడ సమస్యల పైన నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. మహిళలకు సంబంధించి ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అంటూ మంత్రి ఉషశ్రీ తో పాటు ఆ భర్త చరణ్ రెడ్డిని కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమావేశాలకు పెద్ద ఎత్తున మహిళలు హాజరైనట్లుగా చూపించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ మహిళా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్ల పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో మహిళా ఆసరా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు గాను ఏదైతే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి తక్కువ మంది వచ్చే ఉద్దేశం ఉందన్న ఉద్దేశంతో ఆ శాఖకు సంబంధించిన కొంతమంది మహిళలతో ఈ తరహాలో బెదిరింపులు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆసరా సంబంధించిన డబ్బులు మహిళలకు రావాలో వాళ్ళందరూ కూడా సమావేశానికి హాజరైనట్లుగా సిగ్నేచర్ చేస్తే గానీ వాళ్ళకు మీకు ఆసరా డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఎవరైతే ఆసరా కార్యక్రమానికి రారో వారందరికీ కూడా డబ్బులు కట్ చేస్తామంటూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ తరహాలో ఆ శాఖకు సంబంధించి ఏదైతే యానిమేటర్లు కానీ ఈ మహిళా సంఘాలకు సంబంధించిన ఆ లీడర్లు కానీ ఈ తరహాలో బెదిరింపులు దిగడానికి కారణం మంత్రి ఉషశ్రీ నుంచి వస్తున్న వేధింపుల కారణంగానే ఈ తరహాలో బెదిరింపులకు గురి చేసి మహిళలను సమావేశాలకు రప్పిస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సమావేశాలకు హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్ లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సమావేశానికి హాజరైనట్లు వస్తే గానీ మీకు డబ్బులు డ్రా చేసి ఇవ్వమంటేనని బెదిరింపులకు గురి చేస్తున్నారంటే అధికార పార్టీ నేతలు సమావేశాలకు హాజరయ్యే వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూర్చే విధంగా కూడా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.